యెస్. కొంతమంది సీనియర్స్ రాసినప్పుడు వాళ్ళు నచ్చినా, నచ్చకపోయినా కూడా చాలా జాగ్రత్తగానే రాస్తారు. అంటే ఇప్పుడు మాకున్న చాలా సో కాల్డ్ లాస్ట్ 15, 20 ఇయర్స్ నుంచి ఉన్న రివ్యూయర్స్ అందరూ కూడా వాళ్ళ లాంగ్వేజ్ గానీ, లేదంటే వాళ్ళు రాయడంలో నచ్చినా, నచ్చకపోయినా కూడా చాలా బ్యాలెన్స్డ్‌గానే రాస్తారు. ఎక్కడ సుతిమెత్తంగా అది చెప్పాలో అది బాగా చెప్తారు. ఎక్కడ ఒక విమర్శ ఇవ్వాలో అది చాలా బాగా ఇస్తారు. బట్ ఐయామ్ రిక్వెస్టింగ్ ఆల్ ద యంగ్‌స్టర్స్ అంటే ఒక 20-25 ఇప్పుడు మీ చేతుల్లో సోషల్ మీడియా ఉంది. మీకు సినిమా నచ్చితే ఆకాశానికి ఎగరేస్తారు. నచ్చకపోతే తొక్కి తీసి కింద పాదేస్తారు. నాన్న నేను చెప్పేది ఒకే ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఓకే. డైరెక్టర్ అనేవాడు చాలా సెన్సిటివ్ మనసుతో ఉంటాడు. అంత సెన్సిటివ్ మనసుతో ఉంటాడు. అంత అలాగా ప్రపంచాన్ని మర్చిపోయి ఒక కథని తన ప్రపంచంగా నమ్మి సినిమా తీస్తాడు కాబట్టి అది సినిమా అవుతుందది. అట్లాంటి డైరెక్టర్‌కి మీరు అతను కష్టపడి అది సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అతనేదో టాలెంట్ ఉండొచ్చు, లేకపోయినా ఏది కాదైనా కూడా అతను ఆ సినిమాని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాడు డైరెక్టర్ అనేవాడు. అట్లాంటి డైరెక్టర్‌ని మీకు నచ్చకపోతే మీరు చెప్పే ఒక లాంగ్వేజ్ గానీ, మీరు చేసే ఒక కామెంట్ ఉంది కదా! అది చాలా గట్టిగా వాళ్ళని హర్ట్ చేసేస్తది.